చేసేటప్పటికి దేవుడు ఎలా కలుగ చేశాడు తెలుసా? మన పోలిక చొప్పున వారిని కలుగ చేద్దాం అనుకొని మనిషి దేవుని పోలిక చొప్పున కలుగు చేశాడు దేవుడు. చూడండి ఖచ్చితంగా 26వ వచనం. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలు. ఇప్పుడు నరులమైన మనమందరం ఎవరి పోలిక? దేవుని పోలిక. బైబిల్లో సృష్టించబడిన అవ్వ ఆదాములు కూడా దేవుడు ఎవరి పోలిక తయారు చేశాడు? దేవుని పోలిక. దేవుడు అంటే ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన ఒక ఆత్మగా ఉన్నాడు, ఒక వెలుగుగా ఉన్నాడు. ఆయన ఒక ఆత్మ, ఒక వెలుగు. అంటే అవ్వ ఆదాములు కూడా ఎలా సృష్టించబడ్డారు? వెలుగుగా సృష్టించబడ్డారు. వెలుగుగా సృష్టించబడిన వీళ్ళు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొద్దిసేపు ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. వెలుగుగా సృష్టించబడిన అవ్వ ఆదాములు ఎవరి పోలిక? దేవుడు ఎవరి పోలికని చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు మీ పిల్లలైతే అచ్చంగా మీ పోలికలో ఉంటారు. పిల్లలు ఎవరి పోలికతో ఉంటారు? అచ్చం. కొంతమంది చూస్తే డిట్టో, జిరాక్స్. అచ్చం అమ్మ పోలిక రావడమో, అచ్చం తండ్రి పోలిక రావడమో, అంటే వారి ముక్కు, మొహాలు, శరీరాలు, ఇంకా వాళ్ళకి కలిగిన అన్ని జీన్స్ అన్ని కూడా పిల్లల్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నరుల్ని దేవుడు చేద్దామన్నప్పుడు ఎవరి పోలికని చేశాడు? అది దేవుని పోలికగా నరుని చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? వెలుగుగా ఉన్నాడు. ఆయన పోలికగా చేయబడిన మనుషులు కూడా ఎలా ఉన్నారు? వెలుగుగా ఉన్నారు. అయితే వెలుగుగా ఉన్నటువంటి వీళ్ళు ఒక పాపం చేశారు. ఏమిటి ఆ పాపం అంటే మీ అందరికి తెలుసు. ఏం పాపం చేశారు వాళ్ళు? తినొద్దు అన్న పండును తిన్నారు. తినొద్దు అన్నదాన్నే తిన్నారు. మనకెందుకనో ఏదైతే తినొద్దు అంటామో ఆటోమేటిక్గా దాని మీదకే మనసు పోతుంది. డాక్టరు షుగర్ వచ్చింది తినొద్దు అని చెప్పాడు అనుకో, అంతకుముందు తీపి మీద ఉండదు. అంతకుముందు పెద్దగా అసలు తీపి మీద అంతగా ఉండదు. ఎప్పుడైతే తినొద్దు అని చెప్తాడో అప్పటి నుంచి దాని మీద ఏమవుతుంది? మనసు పోతుంది. కడుపులో బాగాలేదు, పేగులు చెడిపోయినాయి, మాంసం జోలికి వెళ్ళకండి, మాంసాహారం తీసుకోకండి అని చెప్పాడు అనుకోండి, మన మనసు ఎటుపోతుంది? అంటే ఆహారం విషయాలనే కాదు కానీ ఏదైతే చెయ్యొద్దంటామో దాన్నే చెయ్యాలని మనిషి అనుకుంటాడు అన్నమాట. చర్చిలోకి వచ్చే విశ్వాసులు కూడా అమ్మా, దేవుని సేవకుడు ఎంతగా చెప్పి ఏదైతే చేయమంటాడో అది చేయరు. చెయ్యొద్దన్నవన్నీ చేస్తారు. చెయ్యొద్దు నాన్న అంటే ఖచ్చితంగా అదే చేసి చూపిస్తారన్నమాట. వీళ్ళు అదే చేస్తా కనపడతారు. చెయ్యండి రా బాబు, చెయ్యండి అంటే చెయ్యమన్నది అంటే అది ఏంటంటే హ్యూమన్ సైకాలజీ. అది పిల్లలకైనా చూడండి, దాన్ని ముట్టుకోవద్దంటే దాన్నే ముట్టుకోవద్దంటారు. ఆ గదిలోకి పోవద్దంటే ఆ గదిలోకే పోతారు. మీరైనా అంతే, అసలు ఏముందా చూద్దాం అని చెప్పేసి అన్నాడు. ఇట్లాగే ఓ పాస్టర్ గారట అవ్వ ఆదాముల గురించి తెగ చెప్పేస్తున్నాడు. దేవుడు తినొద్దని చెప్పాడు కదా, వీళ్ళు ఎందుకు తిన్నారు ఆ పండు అని ఆ రాత్రి వాక్యం అంతా అవ్వమ్మ మీదే పడ్డాడు ఆయన. పోయి ఎవరి మీద పడ్డాడు? అసలు ఆవిడ తినొద్దన్నది తినినందువల్లే ఇన్ని కష్టాలు, ఇంత మరణం, ఇంత శాపం, ఇదంతా జరిగింది. అసలు అవ్వమ్మ అది ఇదని ఏకిపడేశాడు. ఆ వాక్యం విన్న ఒక పెద్ద ఆయన దగ్గరకు వచ్చి చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు, అయితే అది అవ్వమ్మ బలహీనతే కాదు, మనందరి బలహీనత అంటే కూడా ఈయన ఒప్పుకోలే.
సరే ఒప్పుకోకపోతే ఏం చేశాడంటే పాస్టర్ గారికి అంతలా పెట్ట ఒకటి ఇచ్చి, ఈ రాత్రి మీ దగ్గర ఉంచండి, పొరపాటును కూడా దాన్ని ఓపెన్ చేయకుండా తెల్లారి వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పాడు. ఈ రాత్రి ఈ పెట్టె మీకు ఇస్తున్నాను, చాలా భద్రంగా పెట్టండి, విలువైన వస్తువు దీంట్లో ఉంది, పొరపాటును కూడా ఓపెన్ చేయొద్దు, తెల్లారి నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. ఈయన అప్పుడు దాకా ప్రసంగం చేసొచ్చి ఇంటికి వెళ్ళి అలిసిపోయి నిద్రపోతాడు అనుకుంటే కన్ను మూస్తున్నాడు, నిద్రపడతలా. ఎందుకు నిద్రపట్టట్లా? ఆయన నా ఏదో పెట్టిచ్చాడు, ఇచ్చి ఉంచమంటే పర్లా, ఓపెన్ చేయొద్దు అన్నాడు. ఇంతకీ పెట్టులో ఏముంది? 10 చూశాడు, 11 అయింది చూశాడు, 12 అయింది, నిద్ర రావట్లా. తల్ల ఆలోచన అంతా ఏంటి? పెట్టులో ఏముంది? పెట్లే. మొత్తానికి చూసి నిద్ర పట్టక సరే ఏముందో చూద్దాము, చూసి వేసేద్దాం, ఎట్లన్నా అట్లాగే పెడతాం. ఆయన తెలివిగల ఆయన కాబట్టి దానికి తాళం వేలా ఒట్టి లాక్ ఒకటి పెట్టేశాడు. ఎప్పుడైతే ఆయన ఇంకా 1 గంట దాకా అటుపడి ఇటుపడి నిద్ర పట్టక, అసలు ఒకసారి చూసి పడుకుందాము, నేను చూసింది ఆయనకు తెలియదు కదా, ఏమండి చూసింది తెలియదు కదా అని చెప్పేసి నిదానంగా తన గదిలో నుంచి పెట్టున్న చోటుకి వెళ్ళి ఓపెన్ చేయగానే 2 రెక్కలతో చెలకెగిరిపోయింది. 2 రెక్కలతో చెగిరిపోయింది. తెల్లారేపాటికి వచ్చాడు ఆ పెద్ద ఆయన. అయ్యా నా పెట్టేదే అమ్మ అన్నాడు. నల్ల మొహం వేసి మొహం జారేసి ఖాళీ పెట్టి తెచ్చిచ్చాడు. ఓపెన్ చేయలేదు కంటే మాట్లాడట్లా, దీంట్లో ఉన్న జాగ్రత్తగా ఉందంటే మాట్లాడట్లా. తీరా ఆయన ఓపెన్ చేసి చూస్తే చిలకేముంది? రాత్రికి రాత్రే ఎగిరిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఆ రోజు అవ్వమ్మే కాదు, ఈరోజు మనం కూడా ఏది చెయ్యొద్దంటే దేవుడు అది చేసి చూపిస్తున్నాను దేవుడికి. ఇదిగో ప్రభువా నేను చేయగలుగుతున్నాను అంటే విశ్వాసము వస్త్రంగా మనకి ధరింప చేశాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ దినంలో వీరికి మహిమ వస్త్రంగా ఉంది, ఈ రోజున మనకి విశ్వాసము వస్త్రంగా ఉంది, ఈ రోజున మనకి రక్షణ వస్త్రంగా ఉంది. దాన్ని నువ్వు ఎంతగా కాపాడుకోవాలంటే అంతగా కాపాడుకోవాలి. ఆ దినాల్లో అవ్వమ్మ తన మహిమ శరీరాన్ని కాపాడుకోలేకపోయింది. అర్థమవుతుందా? ఆ దినాల్లో తన మహిమ శరీరాన్ని కాపాడుకోలేకపోయింది. మరి ఈ దినాల్లో విశ్వాసం అనే వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? చెప్పండి, కాపాడుకుంటున్నారు? కాపాడుకోలేకపోతుంది. చూడండి ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యం. 10:30 నుంచి చదవండి. చాలండి. ఇప్పుడు దొంగలు వచ్చారు, మీ ఇంట్లో దొంగలు పడ్డారు. ఏం దోచుకెళ్తారు? మొదటిగా డబ్బులు ఉంటే డబ్బులు లేకపోతే బంగారం, ఇంకా విలువ కలిగినవన్నీ దోచుకెళ్తారు. కానీ బట్టలు దోచుకెళ్తారా? బట్టల కింద ఉన్న డబ్బులు తీసుకెళ్తారు, కానీ బట్టలన్నీ కింద పడేస్తారు, వాటిని తొక్కుకుంటారు వెళ్తారు. కానీ బట్టలు తీసుకెళ్తారా? అపవాది మీ ఇంటికి వచ్చాడంటే వాడు తీసుకెళ్లేది మొట్టమొదటి ఏంటో తెలుసా? మీ వస్త్రాలు. అపవాది మీ ఇంటికి వస్తే మొదట తీసుకెళ్లేది ఏంటి? మీ వస్త్రాలు. కావాలంటే ఆదికాండం చూడండి మీరు. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వాక్యం 7వ వాక్యం చదవండి డైరెక్ట్గా, టైం లేదులే కానీ. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులని. చాలు. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మొట్టమొదటి మనుషులైన అవ్వ ఆదాములను ఎవరు పోలికం చేశాడు?
దేవుడు పోలికం చేశాడు. అంటే దేవునికి వెలుగు వస్త్రంగా ఉంది, మహిమను వస్త్రంగా ఉంది ఆయనకు. అలాగా వీరి శరీరాల మీద కూడా వెలుగు మహిమ వస్త్రంగా ఉంది. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో, ఆజ్ఞను అతిక్రమించారో, వారి శరీరాల మీద ఉన్నటువంటి మహిమ కానీ వెలుగు కానీ తొలగిపోయి వారి కన్నులు తెరవబడి వాళ్ళు ఎలా ఉన్నారని గమనించారు. వాళ్ళు దిగంబరులమని. దిగంబరులు అనగా దాని అర్థం ఏంటి? శరీరం మీద వస్త్రాలు లేనటువంటి వారు. దిగంబరులు అంటే వారి శరీరాలు అప్పటిదాకా మహిమతో ఉన్న శరీరాలు కాస్త మహిమ పోయింది, మహిమ అనే వస్త్రం పోయింది, వెలుగు అనే వస్త్రం పోయింది. ఆ వెలుగు మహిమ అనే వస్త్రం ఎప్పుడైతే పోయిందో వారి శరీరాలు ఎలాగున్నాయో తెలుసా? నగ్నంగా అయిపోయినాయి. శరీరాల మీద అవయవాలన్నీ కనిపిస్తున్నాయి. పురుషునికి స్త్రీకి ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఇద్దరు ఏం చేశారంటే చెట్ల చాటుకెళ్ళారు. వాళ్ళకి అప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే అంజూరపు అడలు ఆ చెట్లు యొక్క ఆకులు తీసుకొని వారి దిశమలలో కప్పుకొని బయటకు వచ్చారు. కాసేపు బాగానే ఉంది, చెట్టుకున్నంతసేపు ఆకులు పచ్చగా ఉన్నాయి. ఈ పచ్చగా ఉన్న ఆకులు కాస్త 1 గంట 2 గంట పూట అయిపోయింది. పచ్చగా ఉన్న ఆకులు కాస్త మధ్యాహ్నానికి ఏమైపోయాయి? ఎండిపోయాయి. కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా ఆకులు ఏమైపోయినాయి? ఇరిగిపోతున్నాయి. మొత్తానికి అపవాది మాట వినడం వల్ల, అపవాది చెప్పిన పని చేయటం వల్ల ఏమైపోయారు? దిగంబరులుగా మారిపోయారు. సరే, ఇక్కడ యెరూషలేము నుండి ఒక వ్యక్తి, లూకా 10:30లో మీరు చూస్తే, ఆ వ్యక్తి యెరూషలేము నుండి వెళ్తున్నాడు. అతనిని అలాగూ ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. చాలు. ఎక్కడ నుంచి అక్కడికి? యెరూషలేము అనగా దేవుని సంఘమునకు సాదృశ్యం. యెరికో అనగా సువాసన గలది. ఇది పాపభూయిష్ఠితమైనది, లోకమునకు సాదృశ్యం. యెరికో అంటేనేమో అందరు చెప్పండి అమ్మా, యెరికో అంటే ఏంటి? యెరికో సువాసన. మరి యెరూషలేము సంఘం. సంఘము నుంచి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి. ఎలా వెళ్తున్నాడు? దిగి వెళ్తున్నాడు. నువ్వు సంఘములో నుండి దిగకూడదు. లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, లోకంలో ఉన్న ఇప్పుడు నీవు ఎక్కడికి వచ్చావు తెలుసా? సంఘం అంటే యెరూషలేములోనికి వచ్చావు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న నీవు ఎక్కడ నుంచి ఎక్కాలా దిగాలా? యెరూషలేము అంటే లోకం అంటే నేల మీద ఉన్నారనుకో, నేల మీద నుంచి ఒక్క మెట్టు సంఘంలోకి ఎక్కి రక్షణ, బాప్టిజం ఇలా తీసుకొని, మారు మనసు తీసుకొని 3 మెట్లు ఎక్కి సంఘంలో చేర్చబడ్డా. సంఘంలో చేర్చబడిన నీవు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? సహవాసం, రొట్టె విరుచుట, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా, మీరు రక్షణను మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును కూడుకోవాలి. ప్రతిరోజు మీరు కూడుకోవాలి. సంఘంగా మీరు కట్టబడాలి, చేర్చబడాలి. ఇలా ఉండాలి. సంఘానికి వచ్చిన మీరేం చేయాలి? అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన కట్టబడాలి. ఇప్పుడు మారు మనసు పొంది బాప్టిజం పొంది సంఘానికి యెరూషలేముకు చేర్చబడిన నీవు ఒక మెట్టెక్కాలి. ఒక మెట్టెక్కి ప్రార్థన, సహవాసం, బల్ల, పరిచర్య, ఐక్యత, ఈ సంఘములో ఇలా కలిసిపోవాలి నువ్వు. అలా కాకుండా సంఘానికి వచ్చినట్టు వచ్చి, కనిపించినట్టు కనబడి, అందరికీ హాయ్ చెప్పి బాయ్ చెప్పి తెల్లారిపాటికి లోకము అనే యెరికో, లోకము అనే అరణ్యములోనికి దిగిపోవడం వల్ల ఎవరి చేతిలో చిక్కుతున్నావు నువ్వు? సాతాను, అపవాది చేతిలో చిక్కుతున్నావు. వాడి చేతిలో చిక్కాడంటే నిన్ను దబిదివి అని బాధి ఏం తీసుకెళ్తాడు నీ దగ్గర నుంచి? ఇప్పుడు వస్త్రాలు తీసుకెళ్ళాడు కాబట్టి, వస్త్రాలు లేకుండా నువ్వు బయటకు వస్తావా? నీ దగ్గర బంగారం తీసుకెళ్తే బంగారం వేసుకోకుండా వెళ్తావు, ఎక్కడికన్నా వెళ్ళిపోతావు. అదే వస్త్రాలు లేకుండా వెళ్ళగలవా? గదిలో నుంచి కనీసం బయటికి రాగలవా? అపవాది చూడండి ఎంత తెలివి కలిగినోడు. నీ దగ్గర బంగారం బాదు,